ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ కూడా శుభములు. గడిచిన దినములలో దేవుని యొక్క ఆత్మీయమైనటువంటి బలాభివృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తూ నేటి దినమందు నేటి సమయమందు ఈ యొక్క ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘం చిలకలపల్లి బలిజిపేటలో ఉన్నటువంటి విజయనగరం జిల్లాకి ఈ యొక్క ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు ఆత్మీయంగా బలపరుస్తూ ఎంతోమంది యొక్క జీవితాలు దేవుడు రక్షించి చిన్న విలేజ్ అయినటువంటి చిలకలపల్లి గ్రామంలో ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు నిర్మించి ప్రతి ఒక్క కష్టానికి విలువ కలిగినటువంటి ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహిస్తూ ఈ దినాన్న క్రీస్తు శిలువ శ్రమల ధ్యాన కూటంలో ఈ 2021వ సంవత్సరంలో అడుగుపెట్టి సంతోషముగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దేవునికి వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ దినాన్న మనము సంతోషముగా ఉంటూ ఉన్నాం. దేవుని యొక్క ప్రణాళికలో గడిచిన సంవత్సరములలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా వైరస్ వలన మనిషి యొక్క జీవితం ప్రాణభయముతో ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ శ్రమల ధ్యాన కూటాల్లోనే ప్రతి ప్రాంతంలో కూడా ఆరాధనలు మందిరాలు అన్నీ కూడా మూయబడ్డాయి, తెరవబడలేనటువంటి పరిస్థితి. కానీ ఒకటి, వాట్సాప్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో వర్తమానికులు కోకొల్లలుగా వాక్యాన్ని బోధిస్తూ క్రైస్తవ జీవితాన్ని ఆత్మీయంగా నడిపించేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించారు. ఈ భస్మ బుధవారం రోజు ఉపవాస ప్రార్థనలు ఈస్టర్ ముందున్నటువంటి 40 దినాలు పరిశుద్ధ ఆదివారం తప్ప మిగతా దినాలన్నీ కూడా లెక్కిస్తే భస్మ బుధవారం అనేటువంటిది వచ్చేటువంటి తరుణాన్ని బట్టి యొక్క భస్మ బుధవారం అనేటువంటిది చేసుకున్నటువంటి భాగ్యమును దేవుడు అనుగ్రహించి ఉన్నారు. అయితే ఈ యొక్క భస్మ బుధవారం అనేటువంటిది, ఉపవాసం అనేటువంటిది దేవునితో మంచి సహవాసం ఉండుట కొరకు దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. దేవునికి మొదటిగా వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ భస్మ బుధవారములో చాలామందికి కొన్ని సందేహాలు ఉంటూ ఉన్నాయి. ఈ 40 రోజులు ఎలా ఉండాలి, ఎలా గడపాలి? ఈ భస్మ బుధవారం నుండి ఈస్టర్ వరకు కూడా మనం ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా గడపాలి, గడిపినటువంటి స్థితుల్లో మనము ఏ రీతిగా ఉండాలి అనేటువంటి విషయాన్ని బట్టి మనము ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అదే రీతిగా ఈ దినాన్న దేవుడు మనతో ఏ రీతిగా మాట్లాడబోతూ ఉన్నాడు. గడిచిన సంవత్సరాల్లో కూడా మీరు ఉపవాసాలు ఉన్నారు, మంచిదే లేదని సంటలేదు. కానీ గడిచిన దినాల్లో కూడా మీరు ఉపవాస ప్రార్థనలు చేశారు. 40 దినాలు కూడా ఉపవాస ప్రార్థనలు చేశారు. ప్రతి శుక్రవారం కూడా వారములో ప్రతి శుక్రవారం కూడా ఉపవాస ప్రార్థన చేశారు. కొన్ని విషయాల్లో కొన్ని ఉపవాస ప్రార్థనలు బైబిల్ గ్రంథములో ఏమి చెప్పబడుతూ ఉందో ఆ మాటలు బట్టి మనము ధ్యానించినట్లయితే వాక్య పఠన భాగము చెప్పబడుతూ ఉంది. ఇందాక మనము చదువుకున్న యోవేలు 2వ అధ్యాయము 12 నుండి 16 వచనాల వరకు కూడా చదువుకున్నాం. అక్కడ ఏమి చెప్పబడుతూ ఉందంటే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడనయ్యుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాప పడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడే. దేవునికి వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుని వాగ్దానం అనేటువంటిది ఏ రీతిగా మనకి విత్తబడుతూ ఉందో ఈ దినాన్న వాక్యము ద్వారా సెలవేస్తూ ఉన్నాడు. ఇప్పుడేనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు
దుఃఖపడాలి, పశ్చాత్తాపము పడాలని దేవుని యొక్క వాక్యము చెప్పబడుతుంది. ఉపవాస ప్రార్థన అంటే దేవునికి దగ్గరగా ఉండడం, దేవునికి దగ్గరగా ఉండడం, ఆత్మీయ జీవితంలో దేవునికి దగ్గరగా ఉండడం. దేవుని యొక్క సన్నిధానంలో గడిపినటువంటి మనము మన జీవితాన్ని దేవుడు మనలో చూస్తూ ఉన్నాడు కదా. ఆయన వాగ్దానాన్ని బట్టి మనము నడిచినప్పుడు దేవుని కృపలో దేవుడు బలపరుస్తూ ఉంటాడు మనల్ని. అది ఎలాగా దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉంటాడు. ఈ 40 రోజుల్లో కూడా మనం ఎలాగ ఉండగలుగుతూ ఉన్నాం అంటే, 40 రోజులు కూడా మనం ఉపవాస ప్రార్థన ఉన్నామంటే మంచిదే, తప్పేం లేదు, తప్పు కాదు. ఎందుకోసమంటే ఉపవాస ప్రార్థన చేయడం అనేటువంటిది దేవుని దగ్గరగా ఉండడం కాబట్టి. అయితే మనము ఎక్కువగా 40 రోజులకే ప్రాధాన్యత ఇవ్వాలా, మిగతా రోజులు ఇష్టానుసారంగా బ్రతికితే ప్రాబ్లం లేదా అనేటువంటి సందేహాలు కూడా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఒకవేళ ఉపవాస ప్రార్థన ఉండినట్లయితే ఎలా ఉండాలండి, ఏ ఫుడ్ తీసుకోవాలి, ఏ ఫుడ్ తీసుకోకూడదు, ఎలా తినాలి, ఏమి చేయాలి అనేటువంటి సందేహాలు ప్రతి ఒక్కరికి కూడా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనమే నిర్ణయించుకోవాలి, అయ్యో ఇలా ఉపవాస ప్రార్థన చేస్తే ఇలా ఉండాలా అనేటువంటి మరి ఒక శ్రేష్టత, ఒక శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి వెళ్ళేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అయితే యెషయా భక్తుడు చాలా చక్కనటువంటి మాటల ద్వారా చెప్పబడుతూ ఉన్నాడు. యెషయా భక్తుడు 58వ అధ్యాయము 5 నుండి 12 వచనాల వరకు కూడా కొన్ని మాటలు మాత్రమే మనం చదువుకుందాం. ఏమని చెప్పబడుతూ ఉందంటే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా, మనుషుడు తన ప్రాణమును బాధ పరుచుకొనవలసిన దినము అట్టిదేనా, ఒకడు జమ్ము వలె తలమంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా, అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు కాడిమాని మేకులు తీయుటయు బాధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడిని విర్రగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొన్న వారికి పెట్టుము, నీ రక్త సంబంధికి ముఖమును తప్పింపకుండునట్టుకు దిక్కుమాలిన బీదలకు నీ ఎంట చేర్చుకున్నట్టు, వస్త్రహీనత నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసము. దేవునికి వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. నువ్వు కడుపు మార్చుకుంటే సరిపోదు, కానీ నువ్వెవరికైనా సరే ఆపదలో ఉండేటువంటి వారికి పెట్టాలి, వస్త్రము లేనటువంటి వారికి వస్త్రాన్ని ఇవ్వాలి, ఆకలిగా ఉండేటువంటి వారికి ఆకలిని తీర్చాలి. ఇదే కదా నేను కోరుకున్నటువంటి ఉపవాసము అనేటువంటి విషయము చెప్పబడుతూ ఉంది. ఎలాంటి ఉపవాసమును మనం చేయగలుగుతూ ఉన్నాము ఈ దినాల్లో? చాలా విషయాల్లో మనము మంచిదే, తప్పేమి లేదు. ఆహారము తినకుండా ఉపవాసము చేయడం అనేటువంటిది ఆశీర్వాదకరమే. దేవునిలో ఎక్కువగా గడపడం, వాక్యములో ఉండడం, ప్రార్థనలో గడపడం, ఇవన్నీ కూడా దీవెనకరమైనటువంటి ఆశీర్వాదములే. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో 2020 సంవత్సరంలో భయంకరమైనటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఆహారం లేనటువంటి స్థితుల్లో కూడా చాలామంది కూడా ఉంటూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఉద్యోగాలు లేక, పనులు లేక, సరైనటువంటి ఆహారము తినలేక ఉండేటువంటి పరిస్థితులు కూడా 2020 సంవత్సరంలో మనకి కనిపించినటువంటి పరిస్థితి, కష్టాల్లో ఉండేటువంటి పరిస్థితి, ఇబ్బందులు గురైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే 2021వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి మన జీవితాలు దేవునికి ఎలా శ్రేష్టమైనటువంటి కుమారులుగా ఉండగలుగుతూ ఉన్నాం ఈ దినాన్న. దేవుడికి మనకు ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు కదా. నువ్వు ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా దేవునిలో ఉండాలో, ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధానములు ఎదగాలో అనేటువంటి విషయాలు చాలా చక్కనటువంటి మాటల ద్వారా ఈ దినాన్న మొదలు పెడుతూ ఉన్నాడు వాక్యము ద్వారా. క్రైస్తవ జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగింపబడుచున్నటువంటి మనము దేవునికి తగినటువంటి కుమారులుగా ఉండాలి. యేసుక్రీస్తు యొక్క శ్రమలు, అదే రీతిగా సిలువ మార్గాన్ని ఎంత బాధలు పొంది ఉన్నాడో, ఆయన శ్రేష్టమైనటువంటి రక్తం అనేటువంటిది సిలువ మ్రాణిపై ఎలా ఏ రీతిగా చిందించి ఉన్నాడో, అదే రీతిగా ఆయన మరణించి పునరుద్ధానుడే ఏ రీతిగా తిరిగి లేచి ఉన్నాడో మనమందరం కూడా మలుచుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఈ యొక్క 40 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలో పాల్గొనేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు.
చాలా విషయాల్లో చాలామంది మనకు ఉన్నటువంటి ముందు పాస్టర్ సేవకులు అందరూ కూడా లెంట్ ప్రేయర్స్ గురించి చెప్పి ఉంటారు, లెంట్ గురించి చెప్పి ఉంటారు, చిగురుతురు, పగులుట, ఈ రీతిగా చాలా చక్కనటువంటి మాటల ద్వారా చాలామంది సేవకులు మీకు చెప్పి ఉండవచ్చు. ఈ దినాన్న దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా, నువ్వు ఉపవాసం ఉంటే దేవునికి తగినటువంటి వారుగా ఉండాలి. మనము దేవునికి తగినటువంటి బిడ్డల వల్లే ఉండాలని దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ ఉపవాసములో దేవుణ్ణి చూపించాలి. గుర్తుపెట్టుకోండి, మనము యొక్క ఉపవాస ప్రార్థనలో, ఉపవాస జీవితంలో మనము దేవుణ్ణి చూపించాలి. కేవలం 40 రోజులకి పరిమితం కాదండి. ఈ దినాన్న గుర్తు చేసుకోండి. ఏదో వచ్చింది కదా, అదే రీతిగా భస్మాబుధవారం వచ్చింది కదా, ఈస్టర్ వస్తూ ఉంది కదా అనేసి ఈ 40 దినాలు పాటిస్తే సరిపోద్ది. మన జీవితంలో దేవుని యొక్క వాత్సల్యత మన పట్ల ఉంటూ ఉందంటే దేవుడు ప్రతి దినాన్న కూడా కాపాడుతూ ఉన్నాడు. 40 దినాలే కాపాడుతున్నాడు దేవుడు మనల్ని. ఈ 40 దినాలే మనల్ని క్షేమ భద్రతను అనుగ్రహిస్తూ ఉన్నాడా? ఈ 40 దినాలే మన కుటుంబాలను దేవుడు కాపాడుతూ ఉన్నాడా? గుర్తుపెట్టుకోండి, 24 గంటలు దేవుని సన్నిధానంలో మనము జీవించాలి ఆత్మీయంగా. నీవు దేవునిలో కట్టబడాలి. మొట్టమొదటిగా ఉపవాస ప్రార్థనలో నువ్వు దేవునితో కట్టబడాలి. ఒక ఇంటిని కట్టేటప్పుడు ఏ రీతిగా పునాది వేయబడతాదో, పునాది వేయబడిన తర్వాత అదే రీతిగా గోడలు అనేటువంటిది, పిల్లర్స్ అనేటువంటిది పెట్టి ఆ తర్వాత గోడలు అనేటువంటిది లేపి తర్వాత స్లాబ్ అనేటువంటిది వేస్తూ ఉంటారు. అలాగనే ప్రతి సంవత్సరం కూడా పిల్లర్ వేసి అదే రీతిగా గోడలు కడతారా? కాదు కదా. మనం ఒకేసారి తవ్వి అదే రీతిగా రాళ్ళని వేసి అదే రీతిగా కిందంతా కూడా మనము ఏ రీతిగా ఫ్లోర్ చేసిన తర్వాత అదే రీతిగా మరి ప్రహరీ అనేటువంటిది గోడ కూడా నిర్మించుకుంటామో, అదే రీతిగా పిల్లర్స్ అనేటువంటిది ఏ రీతిగా లేపుకుంటామో, పైన అనేటువంటి స్లాబ్ వేసుకుంటామో, అదే రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని కూడా దినదినము కూడా కట్టుకోవాలి. ఈ దినమందు ఈ జీవితంలో ఈ 40 రోజులు కూడా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సంఘటనలు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు కూడా ఉపవాస ప్రార్థన చేస్తున్నట్లుగా 40 అనేటువంటి సంఖ్యకి చాలా ప్రాముఖ్యత అనేటువంటిది ఉంది బైబిల్ గ్రంథంలో. అయితే ఈ దినాన మనతో మాట్లాడబోతూ ఉన్నాడు కదా, భస్మ బుధవారం అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే పునరుద్ధానానికి. అంటే పునరుద్ధానం అంటే ఈస్టర్ నుండి వెనుకంత, అంటే ఈస్టర్ ముందున్నటువంటి దినాలన్నీ కూడా లెక్కిస్తే పరిశుద్ధ వారం అంటే ఆదివారం తప్ప మిగతావన్నీ కూడా లెక్కిస్తే కరెక్ట్గా బుధవారానికే భస్మ బుధవారం అనేటువంటిది వస్తూ ఉంది. అయితే ఏమని తెలియబడుతూ ఉందంటే, వాక్యాన్ని కనుక గమనించినట్లయితే, లెక్కబడితే మనకు అన్నీ కూడా గమనించినట్లయితే భస్మ బుధవారానికి ఎండింగ్ అవుతుంది. అంటే ఈస్టర్ నుండి 40 దినాలు లెక్కింపబడుతూ ఉన్నాయి. అంటే ఈస్టర్ ముందున్నటువంటి శనివారం నుండి 10 దినాలు అన్నింటి వరకు కూడా భస్మ బుధవారంతో 40 రోజులు అవుతూ ఉంది, ఆదివారం తప్ప, పరిశుద్ధ ఆదివారం తప్ప. అయితే భస్మ అనేటువంటి మాటకు అర్థం ఏమిటంటే బూడిద. భస్మం అంటే బూడిద అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. అయితే భస్మం అనేటువంటిది ఇంటి దగ్గర కూర్చొని దేవుని దగ్గర ఉండవలసినటువంటి విధానం. ఈ భస్మం అనేటువంటి బూడిద అనేటువంటిది రాసుకొని కూర్చొని దేవుని దగ్గర ఉండవలసినటువంటి స్థితి. అయితే యోబు గ్రంథములో 42వ అధ్యాయంలో 6వ వచనంలో చాలా చక్కనటువంటి మాట వ్రాయబడుతుంది. బైబిల్ గ్రంథాన్ని కనుక తెరిచినట్లయితే యోబు 42వ అధ్యాయము 6వ వచనంలో రాయబడుతుంది, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. గుర్తుపెట్టుకోండి చాలండి. నేను ఎక్కడ పశ్చాత్తాపం పడుతూ ఉన్నానంటే ధూళిలోను బూడిదలోను నేను పశ్చాత్తాపం పడుతున్నా. భస్మం అంటే బూడిద అనేటువంటి మాట అర్థాన్ని ఇస్తూ ఉంది. తగ్గింపుకు నిదర్శనము. మన జీవితంలో తగ్గించుకోవాలి. మనకి ఈ లోక విషయాలు కాదు, బూడిదతో సమానమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఏ రీతిగా భస్మమైనటువంటి బూడిదను రాసుకొని ఏ రీతిగా ఉపవాస ప్రార్థన చేయాలనేసి దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉందంటే తగ్గించుకొని పశ్చాత్తాపం పడాలంట. మన జీవితంలో ఎంతగా తగ్గించుకుంటావో నీ జీవితం అనేటువంటిది ఒక శ్రేష్టమైనదిగా ఉంటుంది. దినాన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనకి చిన్న మురికి తగులుతేనే సరే అటు ఇటు మనం ఏంటంటే వెంటనే కడిగేసుకుంటాం, తుడిచేసుకుంటాం.
అలాంటిది ఆ కాలంలో కనుక గమనించినట్లయితే ఏబు చెప్తూ ఉన్నాడు కదా, కావున నన్ను నేను అసహ్యించుకొని అనేటువంటి మాట వ్రాయబడుతుంది. అంటే నాకేదైనా ఒకవేళ పాపం ఉండిన ఎడల అది నాకు అసహ్యము, అందుకోసమే నేను తగ్గించుకుంటూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని యోబు భక్తుడి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన్న మనము కూడా గమనించుకోవాలి, తగ్గించుకోవాలి. ఈ భస్మ బుధవారం రోజు మన జీవితాన్ని శుద్ధి చేసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి సదవకాశము. ఏదో ఆహారము తినలేకపోతే అది కాదు, మన జీవితంలో పశ్చాత్తాపం పడాలి. ఒకవేళ ఏదైనా తప్పుగా దేవునికి విరుద్ధమైనటువంటి కుమారుడిగా కుమార్తెగా మనం ఉన్నామేమో దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపం పడాలి. ఈ భస్మ బుధవారం అనేటువంటిది మన జీవితానికి ఒక అర్థముగా ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా భస్మ బుధవారం వస్తుంది, ప్రతి సంవత్సరం కూడా ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యం అనేటువంటిది ఫలింపుగా ఉండాలి. అప్పుడే దేవుడు సంతోషపడతాడు. నువ్వు పాటించినంత మాత్రాన దేవుడు సంతోషపడ్డండి. పాటించి, అనుసరించి, అంగీకరించి, పశ్చాత్తాపం పొంది దేవుడే రక్షకుడిని నమ్ముకొని విశ్వసించినప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు. అయితే వాక్యము చెప్పబడుతూ ఉంది కదా, ఉపవాసం అంటే అంటే దగ్గర, అదే రీతిగా వాసం అంటే నివాసము, అంటే దేవునికి దగ్గరగా నివసించడం అనేటువంటి విషయాన్ని చెప్పబడుతుంది. లెంట్ అంటే అందరికీ తెలిసినటువంటిదే, చీల్చుట, పగులుట, అదే రీతిగా చిగుర్చుట అనేటువంటి అర్థాలు ఇస్తూ ఉంటుంది. మనకు బాగా తెలిసినటువంటి విషయం ఏమిటంటే, ఒక గుడ్డు ఉంటుంది కదా, కోడికి ఉండేటువంటి గుడ్డు ఉంటుంది కదా, ఆ గుడ్డులో పిల్ల అనేటువంటిది పొదగాలంటే కోడి దగ్గర ఉండేటువంటి వెచ్చదనాన్ని బట్టి ఆ గుడ్డు అనేటువంటిది పగల్చబడుతుంది. పగిలిన తర్వాత కోడి పిల్ల అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తూ ఉన్నట్టే జోక్ కాదు. మనము దేవుని సన్నిధానంలో వేడిగా ఉండినప్పుడు, అంటే దేవుని యొక్క శక్తిలో వేడిగా ఉండేటప్పుడు మనకు పాపం అనేటువంటి పొర అనేటువంటిది పగలబడాలి. పగిలిన తర్వాత ఏ రీతిగా న్యూ జనరేషన్ కలిగినటువంటి ఒక పిల్ల అనేటువంటిది బయటకు వస్తూ ఉంటుందో, మన జీవితానికి కూడా ఈ 40 రోజులు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఆత్మీయతలో మనము పశ్చాత్తాపం పొందినప్పుడు పగలబడతాం. పగలబడినటువంటి మనము చిగిర్చేటువంటి విధముగా ఉండాలి. ఏ రీతిగా ఆ యొక్క కోడి పిల్ల అనేటువంటిది గుడ్డి నుండి బయటకు వస్తూ ఉంటుందో దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. మనము కూడా అలా అభివృద్ధి పరచబడాలి. లెంట్ అంటే అది అర్థము. మనము చిగుర్చుకుంటూ ఉండాలి. మనం ఏమి జరుగుతూ ఉండాలంటే మన జీవితం పగిలినటువంటి జీవితాలుగా ఉండాలి. అందుకోసమే దేవుడు అంటున్నాడు కదా, విరిగి నలిగినటువంటి హృదయం కావాలి. దేవుడు విరగబడినటువంటి హృదయముతో నువ్వు ఉపవాసము చెయ్యి. దేవుని సన్నిధానంలో ఖచ్చితమైనటువంటి తీర్మానముతో నువ్వు ఉపవాసము చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తూ ఉంటాడు. పశ్చాత్తాపం పొందేటువంటి కుమారుడుగా కుమార్తెగా ఉండాలని దేవుడు ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయములో 5 నుండి 12 వరకు కూడా ఉండేటువంటి మాటలకు మనం లోబడినటువంటి క్రైస్తవులుగా ఉండాలనేసి దేవుని యొక్క వాగ్దానము చెప్పబడుతూ ఉంది. యెషయా గ్రంథము 58వ అధ్యాయములో 5 నుండి 12 వరకు కూడా ఉండేటువంటి వాగ్దానాలకి లోబడినటువంటి క్రైస్తవులుగా ఉండాలి. ఏంటి నిజమైనటువంటి ఉపవాసము? మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో ఈరోజు ఈ రీతిగా ఉంటూ ఉన్నా, ఆ రోజు ఆ రీతిగా ఉంటూ ఉన్నామనేసి. ఒక ఖచ్చితమైనటువంటి తీర్మానముతో ఉండినప్పుడు నువ్వు దేవునికి దగ్గరగా ఉండేటప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అయితే బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులు ఈ యొక్క 40 రోజులు, అదే రీతిగా 40 సంవత్సరాలు వారి యొక్క జీవితంలో ఎలాంటి ప్రయాణము చేసి ఉన్నారు, ఈ సంఖ్యలో ఉండేటువంటి శ్రేష్టత అనేటువంటిది ఈ దినాన తెలుసుకుందాం. అయితే దేవుని యొక్క వాక్యం వ్రాయబడుతుంది నిర్గమాకాండములో 34వ అధ్యాయంలో 28వ వచనంలో రాయబడుతుంది కదా. ఏమని వ్రాయబడుతుంది? నిర్గమాకాండం 34వ అధ్యాయము 28వ వచనంలో ఒక భక్తుని గురించి తెలియబడుతుంది. ఎవరి గురించి అండి? నిర్గమాకాండం 34:28 వచనం. అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను.
అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను పలకల మీద వ్రాసను. 40 రేయింబగళ్ళు. దేవునికి వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. 40 రేయింబగళ్ళు అనేటువంటి మాట వ్రాయబడుతూ ఉంది. దేవుడు తన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలైనటువంటి వారికి ఇస్తున్నటువంటి ఆజ్ఞల పలకల నిమిత్తమే కొండ సీనాయి అనేటువంటి ప్రాంతానికి, కొండ మీదకి వెళ్ళి దేవుని యొక్క పరిశుద్ధతను పొందుకుని దేవునితో పాటుగా ఉంటూ ఉన్నట్లుగా వాక్యము చెప్పబడుతుంది. అతడు 40 రేయింబగలు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. మనము ఎక్కడ ఉండాలి? 40 దినాలు దేవునితో ఉండాలి. దేవునికి వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుని వాగ్దానాలు చేత పట్టుకోవాలి. దేవుడిచ్చినటువంటి మాటలు చేత పట్టుకోవాలి. అది నీ జీవితాంతము కూడా ఆహారముగా ఉండాలి. నిన్ను నడిపించేటువంటి వాక్యముగా ఉండాలి. నీలో జీవాన్నిచ్చేటువంటి వాక్యముగా ఉండాలి. ఈ దినాన్ని గుర్తుపెట్టుకో. మోషే పక్కన పెట్టేలేదండి పలకలు. తన ప్రజలైనటువంటి వారందరికీ కూడా వినిపించాడు. మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ 40 దినాల్లో కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉంటాం. మరుసటి రోజు వెళ్ళి లోకంలో ఉంటాం. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. లోకంలోకి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించాలి. 40 దినాలు దేవుని యొక్క సన్నిధానంలో అభివృద్ధి పరచబడుతూ ఉన్నాం. కోడి ఏ రీతిగా తన తల్లి కింద ఉండి తర్వాత పొదిగిన తర్వాత పిల్ల అక్కడే ఉండిపోదు. నడిచినప్పుడు అలాగలాగా తల్లితో పాటుగా వెళుతూ ఉంటుంది. అదే రీతిగా ఈ దినాన్ని గుర్తుపెట్టుకో. మన జీవితాన్ని నడిపించడానికి రక్షకుడు తన ప్రాణమునిచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనము చెప్పి దేవుని యొక్క సన్నిధానంలో ఖచ్చితమైనటువంటి తీర్మానముతో ఉండినప్పుడు దేవుడు గొప్ప కార్యమును చేస్తాడు. అదే రీతిగా సమూయేలు ఈ రీతిగా సమూయేలు పాపములు క్షమింపబడాలని ఉపవాసము చేస్తున్నట్లుగా మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతున్నటువంటి మాటను బట్టి చెప్పబడుతుంది. ఆ మాటను మనం చదువుకుందాం. మొదటి సమూయేలు 7వ అధ్యాయం 6వ వచనంలో, వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కృంభరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చవచ్చును. దేవుడికి వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. యెహోవా దృష్టికి మేము పాపాత్ములని ఒప్పుకొనిరి అనేటువంటి మాట వ్రాయబడుతుంది. ఏ దినాన్న? యెహోవా సన్నిధి కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి ఉపవాస ప్రార్థన చేసి వారి పాపములు క్షమింపబడాలని మేము పాపాత్ములని ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ 40 దినాల్లో మనము గమనించుకోవాలి. మన జీవితంలో ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దినములలో ఒకవేళ ఏదైనా పొరపాటుగా ఉండినట్లయితే అది విడిచిపెట్టడానికి నువ్వు ఉపవాసము చేయాలి. మనము చూపించుకోవడానికి కాదు, మనిషి యొక్క జీవితం చూపించుకోవడానికి కాదు. కానీ దినాన దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, నీ పాపములు ఒప్పుకోవడానికి నువ్వు ఉపవాసము చేయాలి ఖచ్చితంగా. నీ జీవితము దేవునికి మహిమకరంగా ఉండాలని ఉపవాసము చెయ్యు. అది దేవునికి ఆశీర్వాదం. దేవుని మహిమ కార్యమును బట్టి దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అప్పుడు నీ కుటుంబమునకు నీకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. ఒప్పుకొనకుండా నువ్వు ఉపవాసము చేస్తే అది దీవెనకరము కాదు. మనము ఒప్పుకోవాలి, మన పాపములన్నిటిని కూడా విడిచిపెట్టాలి. అదే రీతిగా 3వదిగా గమనించినట్లయితే ఇర్మీయాతో దేవుడు ఇలా అంటూ ఉన్నాడు, ఈ ప్రజల్లో మార్పు లేక ఉంటూ ఉన్నారు, వీరు ఎన్ని ఉపవాసాలు చేసినా వ్యర్థమే. ఒకవేళ వీరు ఉపవాసం ఉండినను అది దేవునికి అంగీకారము కాదు, వీరిలో పాపం ఉండినప్పుడు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఇర్మీయాతో. ఏ రీతిగా బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఇర్మీయా 14వ అధ్యాయము 10 నుండి 12 వరకు కూడా చెప్పబడుతూ ఉంది. మనిషిలో పాపం ఉంటుండగా ఉపవాసము చేస్తే దేవునికి అంగీకారము కాదు. కానీ నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం పొందుతావో అప్పుడు నీ ఉపవాసం అనేటువంటి దేవుని సన్నిధానికి అంగీకారముగా ఉంటుంది. వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా ఈ జనములతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాటుకు ఇచ్చమగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు
ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములు బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఎట్లనను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొర వినను. వారు దహన బలైనను నైవేద్యమైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరించను. ఖడ్గము వలనను క్షేమము వలనను తెగులు వలనను వారిని నాశనము చేస్తుంది అనేటువంటి మాట వ్రాయబడుతూ ఉంది. ఎంత భయంకరమైనటువంటి పదమండి. నీవు నేను గని దేవునికి అంగీకారముగా ఉండలేకపోయినట్లయితే మన ఉపవాసము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. నేను వినను వినను వినను, నేను అంగీకరించను. ఇది నేను చెబుతున్నటువంటి మాట కాదు, యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడు తన ప్రేమను వెదజల్లుతూ వస్తున్నటువంటి సమయంలో దేవుని మాటల చేత మనల్ని ఎత్తుతూ ఉంటుండగా, దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటుండగా, క్షేమమునిస్తూ ఉంటుండగా, 2020 సంవత్సరంలో ఎన్నో శ్రమలు జరిగినప్పుడు అలాంటి బాధలో గాయాల్లో మనము లేకుండా ఈ 2021వ సంవత్సరంలో బస్వా బుధవారం రోజు మందిరావరణంలో ఉంటూ ఉన్నామంటే నీ గొప్పతనము కాదు, నా గొప్పతనము కాదు, దేవుని గొప్పతనం. దేవునికి వందనాలు చెల్లించదాం. హల్లెలూయా. నువ్వు ఈ ఉపవాస ప్రార్థనలో ఉండడానికి దేవుడిచ్చినటువంటి సదవకాశాన్ని నువ్వు వినియోగించుకుంటే దేవుని యొక్క రాజ్యంలో కుమారుడిగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. నీ వస్త్రమును చూసి బట్టి కాదు దేవుడు ఆనందపడేటువంటిది, నీ ఉపవాస బట్టి కాదు దేవుడు ఆనందపడేటువంటిది. నువ్వేదో చేస్తూ ఉన్నా కదా, ఏదో పని దేవునికి మంచి పని చేస్తూ ఉన్నా కదా అనేసి ఆ మంచితనాన్ని బట్టి కాదు, కానీ నీ జీవితంలో ఎప్పుడైతే మార్పు చెందినటువంటి వాడుగా ఉంటావో అప్పుడే దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. కానుకను బట్టి దేవుడు సంతోషపడ్డాండి. గుర్తుపెట్టుకోండి, కానుకను పెట్టో, వస్త్రాన్ని పెట్టో, నీ ఆస్తిని పెట్టో, నీ బలాన్ని పెట్టో, నీ బలగాన్ని పెట్టో దేవుడు సంతోషపడ్డావు. నువ్వు పశ్చాత్తాపం పడినప్పుడు దేవుడు సంతోషపడుతూ ఉంటాడు. నువ్వు పశ్చాత్తాపం పడి వీటన్నిటిని కూడా దేవుడికి ఇచ్చినప్పుడు దేవుడు సంతోషపడతాడు. దేవునికి వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఈవుల చేత దేవుడు నడిపించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు తన శిష్యులకు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, నీ ఉపవాసం అనేటువంటిది ఏ రీతిగా ఉండాలంటే వాక్యము చెప్పబడుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడుతూ ఉంది. ఆ మాట మనం చదువుకుందాం. నువ్వు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చాలమ్మా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకో. నీ ప్రార్థన గది ఏమై ఉండాలంటే నీ హృదయం అవ్వాలి. గుర్తుపెట్టుకో, నీ ప్రార్థన గది నీ హృదయం అవ్వాలి. తలుపు వేసుకో, చీకటి రాకుండా తలుపు వేసుకో. అంధకారం నీలో ప్రవేశించకుండా తలుపు వేసుకో. లోకము అనేటువంటి చెడు అనేటువంటిది నీ మీద ప్రభావితము చెందకుండా తలుపు వేసుకో. లోకం అనేటువంటి లోకపులో ఉన్నటువంటి వ్యసనాలు కానీ, మాటలు కానీ, ధ్యాసలు కానీ నీ జీవితంలో రాకుండా తలుపులు వేసుకుని ప్రార్థన చేయు. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అయ్యో, ఒకవేళ మిగతా రోజులు అంటే 40 రోజులు వెళ్ళి నీ గృహంలో నువ్వు ప్రార్థన చేసుకుని 40 రోజుల తర్వాత బయటకు వచ్చేస్తే అది కరెక్ట్ కాదు. బయటలో ఉన్నటువంటి పనులన్నిటిని కూడా చేసుకొని వెళ్ళిపోతూ ఉంటే అది కరెక్ట్ కాదు. నేను అంటుంది ఏంటంటే, దేవుడు చెప్తూ ఉన్నాడు, చాలా ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. రహస్యమందున్నటువంటి నీ తండ్రికి నువ్వు ప్రార్థన చెయ్యు. ఎందుకోసమంటే ఆయన మన హృదయ అంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు. నువ్వు మీ ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసావా అది కాదు ముఖ్యము. నీ హృదయములో దేవుడు ఉండేటువంటి విధముగా నువ్వు మంచి శ్రేష్టమైనటువంటి కుమారునిగా కుమార్తెగా ఉండి నువ్వు తలుపులు వేసుకో.
నీ జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది తలుపు వేసుకొని బిగించుకొని ఉండినప్పుడు ఎలాంటి బంధకాలు నిన్ను తాకకుండా ఉండేటువంటి విధముగా నిన్ను నీవు ఆత్మీయతలో దేవుని యొక్క ఎడల కాపాడుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దినాన్న మనము గుండె తలుపులు వేసుకోము, ఇంట్లో తలుపులు వేసుకుంటాం, మంచిదే. కానీ నీ ప్రార్థన అంగీకారము కాదే. నీ హృదయాన్ని ముందు తలుపులు వేసుకోవాలి, చెడు లోనకి వెళ్ళకుండా, నీ హృదయాన్ని పాడు చేసుకోకుండా, నీ ఆత్మను పాడు చేసుకోకుండా నీ హృదయాన్ని నువ్వు కాపాడుకోవాలి. అందుకోసమే ఒక భక్తుడు మంచి పాటను పాడుతూ ఉన్నాడు కదా. ఏ పాట అంటే, తెలియక వారు సిలువ వేశారు, క్షమించమని ప్రార్థించాడు యేసు. తెలియక వారు సిలువ వేశారు, క్షమించమని ప్రార్థించాడు యేసు. తెలిసి తెలిసి సిలువను వేస్తే క్షమించేదెవరు, ప్రార్థించేది ఎవరు? తెలియక వారు సిలువ వేశారు, క్షమించమని ప్రార్థించాడు యేసు. తిండి కోసము జ్యేష్ఠత్వమును అన్నుకున్నాడు యేసోపు, వెండి కోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆయేదా. తిండి కోసము జ్యేష్ఠత్వమును అమ్ముకున్నాడు ఏసావు, వెండి కోసము శిష్యత్వమును అమ్ముకున్నాడు ఆయోధా. ఎవరి కోసము క్రైస్తవ్యమును అమ్ముకుంటాము మనము, ఏసావులా భ్రష్టత్వములై యూదాలా పడి చేస్తాము. తెలిసి తెలిసి సిలువను వేస్తే క్షమించేదెవరు, ప్రార్థించేది ఎవరు? చాలామంది కూడా తెలిసే మనము సిలువ వేస్తూ ఉన్నాం దేవునికి. ఈ దినాన మనకు తెలుసు, ఉపవాస ప్రార్థన అంటే తెలుసు, దేవునికి అంగీకారముగా ఉండాలని కూడా మనకు తెలుసు. కానీ ఆయన గాయపరుస్తూ ఉంటాం. ఆయన గాయపరుస్తూ నువ్వు ఉపవాసము చేస్తే ఆయనకు నచ్చుతుందా? ఈ 40 రోజులు ఆయన ఉపవాసం చేస్తాం. మనం మన హృదయాన్ని దేవునికి అర్పించాలి. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. మన హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు నిజమైనటువంటి ఉపవాసం. తప్పు లేదు, ఆహారం తినకుండా దేవుల్లో ఉండడం తప్పు లేదు. కానీ నువ్వు పాపము చేస్తే అది దేవునికి అంగీకారము కాదు. దేవుడే చెప్పిస్తూ ఉన్నాడు, నేను కాదు. నువ్వు కానీ పాపము చేసి నువ్వు ఒకవేళ గర్వపడుచు ఉన్నావు. కొంతమంది ఉపవాసాలు చేస్తూ ఉంటే కొంతమంది గర్వపడుతూ ఉంటారు. వాక్యాన్ని చదువుకుందాం బైబిల్ గ్రంథంలో. లోకసువార్త 18వ అధ్యాయము, లోకసువార్త 18వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14వ వచనం వరకు కూడా తెలియబడుతుంది. ఆ మాటను మనము చదువుకుందాం. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయంకి వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తుడును, వ్యభిచారినై ఇతర మనుషుల వలనైనను ఈ సుంకర వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపద అంతటిలో 10వ వంతు నీకు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుండెను. అయితే సుంకర దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తు చూచుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను క్షమించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. ఈ దినాన దేవుడు చెప్తూ ఉన్నాడు, నీకు నువ్వుగా తగ్గించుకొని
గుర్తుపెట్టుకో. నీకు నువ్వుగా తగ్గించుకొని దేవుని యొక్క వాక్యములో 14వ వచనంలో దేవుని యొక్క వాక్యములో తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడను, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడను. దేవునికి వందనములు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, నీకు నువ్వుగా తగ్గించుకో. నీకు ఇష్టమైనటువంటి లోకమైనటువంటిది ఇష్టమా? అయ్యో మద్యం అనేటువంటిది నీకు ఇష్టమా? అయ్యో పొగ అనేటువంటిది నీకు ఇష్టమా? ధూమపానం అనేటువంటిది నీకు ఇష్టమా? వాటన్నిటిని విడిచిపెట్టు, తగ్గించుకొని దేవుని సన్నిధానంలో ఉండు. లోకపు మాటలంటే ఇష్టమా? వాళ్ళ మీద వీళ్ళ మీద చెడు మాటలు చెప్పేటువంటి మాటలంటే నీకు ఇష్టమా? చెడు మాటలు చెప్పి తప్పుదము చేసేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉండేటువంటి విధముగా ఉంటూ ఉన్నావా? వాటన్నిటిని కూడా విడిచిపెట్టు 40 దినాల్లో. మిగతా రోజుల్లో ఈ 40 దినాల కాదండి, గుర్తుపెట్టుకోండి. ఈ 40 దినాలే కాదు, 40 దినాల తర్వాత కూడా నెక్స్ట్ ఇయర్ వచ్చేటువంటి 40 దినాల వరకు కూడా ఉండాలి. ఆ తర్వాత వచ్చేటువంటి 40 దినాల వరకు కూడా ఉండాలి. నీ ప్రాణము పోయేంత వరకు కూడా నువ్వు ఉండినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. అదే దేవునికి కావాలి. నీ ఉపవాస ప్రార్థన దేవునికి దగ్గరగా ఉండేటువంటి విధముగా ఉండాలి. నీ ఉపవాస ప్రార్థన దేవునికి మహిమకరంగా ఉండాలి. నీ జీవితము ఒక శ్రేష్టమైనదిగా ఉండాలి. లోకస్తులు చేసేటువంటి ఉపవాసములాగా మనం ఉండకూడదండి, గుర్తుపెట్టుకోండి. లోకస్తులు కూడా చేస్తూ ఉంటారు, 40 దినాలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. వ్రతాలు చేస్తారు, వ్రతం అయిపోయిన తర్వాత అంతే పాపములో మునిగిపోతూ ఉంటారు. ఇలాంటి వ్రతాలు మనము చేయడమా కాదు. దేవుని సన్నిధానంలో తగినటువంటి విధముగా, దేవునికి బిడ్డలాగా ఉండేటువంటి తగినటువంటి విధముగా మనము చేస్తున్నప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. కొంతమందికి బాధ పుడుతుంది, కొన్ని విషయాల్లో బాధ కలుగుతూ ఉంటుంది. నేను చెప్పినటువంటి మాటలు చాలామందికి బాధ కలుగుతూ ఉంటుంది. కానీ మన జీవితంలో దేవునికి ఒక మనకి మార్గాన్ని ఇవ్వడానికి కోసం యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు అరణ్య ప్రాంతానికి కొనిపోబడినట్లుగా వాక్యము చెప్పబడుతూ ఉంది. ఎందుకోసమంటే 40 దినాలు రేయిం పగళ్ళు కూడా అరణ్యములోనే ఉంటూ ఉన్నాడు. ఎలాంటి పురుగు కానీ పుట్ట కానీ ఏమైనా పాము కానీ ఏది కూడా విషజంతువు కానీ ఆయన కాటు వేయకుండా దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద మన నిమిత్తము ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ దినాన మనము గుర్తు చేసుకోవాలి, మన ఉపవాస ప్రార్థనలో దేవునికి తగినటువంటి విధముగా ఉండాలి. మన ప్రార్థన ఆసక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా తగ్గకూడదు. ఈరోజు వచ్చినటువంటి నీవు ప్రతి ఒక్క సమయం ముందు కూడా ఈ 40 దినాల్లో కూడా ఎవరి గృహములో ప్రార్థనలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని సన్నిధానంలో గడపాలి. గడిపినప్పుడు నీకు దేవుడు సంతృప్తినిస్తాడు. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. దేవుడి మాటల చేత నువ్వు కట్టబడాలి. దేవుని యొక్క వాక్యము చేత నీ జీవితం అనేటువంటిది మార్చబడాలి. దేవునికి అంగీకారముగా ఉండినటువంటి నీ జీవితం అనేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధానంలో మనం నిలబెడుతూ ఉంటాడు. మనం 40 దినాలే కాదు, మిగతా రోజులు కూడా ఆత్మీయ జీవితంలో పోషింపబడాలి. ఒకవేళ 40 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి, ఇంకెప్పుడు కూడా ఇలా ఉండకండి అని చెప్తే నేను అబద్ధ ప్రవక్తను అవుతాను, అబద్ధ సేవకుని అవుతాను. ఈ దినాన్న దేవుడు చెప్తూ ఉన్నాడు కదా, అనుదినము నిన్ను కాపాడుతూ ఉన్నాడు, అనుక్షణము నిన్ను కాపాడుతూ ఉన్నాడు. ఆయన యొక్క సన్నిధానములు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. హల్లెలూయా. ఈ 40 రోజులు మనం గడిపితే ఎన్ని దినాలకి శ్రేష్టము? ఎన్ని దినాలకి శ్రేష్టము? అలాగే లెక్కేసుకుంటూ పోతూ ఉంటే ఒక రోజుకి 1000. అలాగ దేవుని కృపలో దేవుడు వర్ధిల్లింపజేస్తాడు. దేవుని వాత్సల్యత చూపిస్తూ ఉంటాడు. ఈ దినాన మనము గడుపుతూ ఉన్నాం కదా, ఈ క్షేమాభివృద్ధి చేత దేవుడు నిలబెడుతూ ఉన్నాడు. ఉపవాసం అంటే ఇది. కొంతమంది చాలా విషయాల్లో కొన్ని విషయాల్లో కొన్ని సందేహాలు ఉంటూ ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా నేను ముందుకొచ్చి నేను చెప్తాను. ఈ దినాన్న మన జీవితంలో ఉండవలసినటువంటి ఉపవాసం ఏమిటంటే దేవునికి దగ్గరగా మనము ఉండడం. ఇదే దేవునికి అనుగుణముగా ఉండడం, దేవుని యొక్క సన్నిధానంలో ఉండడం. నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసినా మీ ఇంట్లో బియ్యం మిగులుతాయి.
గుర్తుపెట్టుకోండి. కొంతమంది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో బియ్యం మిగులుతాయి, కూర మిగులుతుంది. ఎందుకోసమంటే చాలామంది ఉపవాస ప్రార్థనలు చేస్తారు కదా, అన్నిటిని మిగిల్చుకుంటారు. ఆ మిగిలినటువంటి ఆహారాన్ని ఎవరికి పెట్టాలంటే పేదలకు పెట్టు, అది నీకు ఆశీర్వాదకరం, దీవెనకరం. నీ జీవితంలో దేవునికి అంగీకారముగా ఉండాలంటే నువ్వు మిగిలించినటువంటి దానిని ఇతరులకు పెట్టినప్పుడు, పేదవారికి పెట్టినప్పుడు దేవుడు ఆనందపడతాడు, దేవునికి మహిమకరంగా ఉంటుంది. కాదు అనుకుంటే అది నేనేమీ చెప్పలేను. మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. మన జీవితానికి మనమే దేవుని యొక్క సన్నిధానంలో ఆత్మీయంగా మలుచుకునేటువంటి విధముగా ఉండాలి. మీరు కూడా మీ బిడ్డలు కానీ మనవళ్ళు కానీ మనవరాళ్ళు కానీ ఉండినట్లయితే రోజు కూడా బైబిల్ చదవడంలో, ఆత్మీయతలో ఎదగడం, కుటుంబ ప్రార్థన చేయడం అనేటువంటిది మీరు ఇప్పటి నుండే మీరు స్టార్ట్ చేసినట్లయితే మీ జీవితాంతం వరకు కూడా కొనసాగింపగలిగినటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు మనల్ని దీవించునుగాక. మనం ఎప్పుడు కూడా తెలిసి కూడా ఎలాంటి పాపములు చేయకండి, దేవుణ్ణి గాయపరచకండి. ఆనాడైతే సైనికులు బాధించారు, దూషించారు, ద్వేషించారు, యేసుక్రీస్తుపై పడ్డారు, 39 కొరడా దెబ్బలు కొట్టారు, ముండ్ల కిరీటాన్ని ధరించారు, సిలువను మోసేటువంటి విధముగా నడిపించేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ దినాన్ని గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి తెలియకుండా చేశారు, మనము తెలిసే పొరపాట్లు చేస్తూ ఉన్నాం. ఆయన బాధ పెడుతున్నామేమో ఒకవేళ గుర్తు చేసుకో. మన పాపాల ద్వారా, మన మాట తప్పడం ద్వారా, మనము తప్పిదము చేసిన ఎడల మనం ఒకవేళ లోకములో జీవించి ఉన్నామేమో, కానీ ఎవరిని బాధ పెట్టేటువంటి వారుగా ఉన్నామేమో. ఈ దినాన దేవుడు పశ్చాత్తాపం పడమంటున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అందరూ కూడా తలలు వంచండి. మ్యాక్సిమం ఎవరైనా మోకరిస్తే మోకరించండి. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. ఈ బస్వా బుధవారం రోజు దేవుని సన్నిధానంలో మ్రోకరించినటువంటి మన జీవితాలు దేవుడు గొప్ప కార్యము జరుగులాగన, ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు అభివృద్ధి పరచులాగున, మిగతా 39 రోజులు జరగవలసినటువంటి కార్యక్రమాలు ప్రతి గృహంలో కూడా జరుగుతూ ఉంటాయి కదా. దేవుడు గొప్ప కార్యము చేయాలని, చుట్టుప్రక్కల ప్రాంతాల వారందరూ కూడా రక్షణ పొందుకోవాలి, దేవుని మహిమను తెలుసుకోవాలి, దేవుని క్షేమాభివృద్ధిని కూడా దేవుడు పొందుకోవాలని, ఆత్మీయ జీవితంలో దేవుడు మనకి తోడుగా నీడగా ఉండాలని మనమందరం కూడా మన 2 చేతులు కూడా పైకెత్తి, అవును యేసయ్యా, మా జీవితంలో ఏదైనా లోకం ఉండినట్లయితే దేవా మమ్మల్ని క్షమించు, దేవా మమ్మల్ని రక్షించేసయ్యా. ఇతరులను ఎవరైనా బాధ పెట్టేమేమో, సమాధానం లేకుండా ఉన్నామేమో, ఈ ఉపవాస ప్రార్థనలో నీ దరి చేర్చండి యేసయ్యా. మాలో ఏదైనా పాపం ఉండిన ఎడల, వ్యసనం ఉండిన ఎడల, ఒకవేళ మొబైల్ ఫోన్స్ పట్టుకొని గేమ్స్ ఆడుతూ ఉన్నామేమో, దేవునికి సమయం ఇవ్వకుండా ప్రార్థన చేయకుండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతూ ఉన్నామేమో. ఒకవేళ 40 రోజులే కాదు, నీ జీవిత పర్యాంతరం వరకు కూడా ఆత్మీయతలో ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దినాన ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, సర్వోన్నతుడైన దేవా, కృపరక్షకుడైనటువంటి మా యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమందు తండ్రి యేసయ్య నీ సన్నిధానంలో ఇంతమంది సమకూర్చబడి యేసయ్య మేమందరం కూడా మ్రోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. అమూల్యమైనటువంటి నీ వాగ్దానాలు చెంత తండ్రి మమ్మల్ని నీవే నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆత్మీయతలో తండ్రి మమ్మల్ని పోషింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ క్షేమ భద్రతని దేవా మాకు అనుగ్రహించండి తండ్రి యేసయ్య. నీ పరిశుద్ధతలో తండ్రి అభిషేకింపజేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ బస్వా బుధవారములో తండ్రి యేసయ్య మా జీవితాల తండ్రి నీకు అనుగుణముగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవా అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి యేసయ్య. నీ శ్రేష్టమైనటువంటి ఈవుల చేత తండ్రి యేసయ్య ఇమ్మానుయేల్ బాప్టిస్ట్ సంఘాన్ని ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ మైక్ శబ్దము ద్వారా తండ్రి ఎంతమంది అయితే వాక్యాన్ని విని ఉన్నారో వారి హృదయాలు నీవే ముట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరి జీవితంలో పాపముండిన
ఉండినట్లయితే, ఎవరి జీవితంలో గాయం ఉండినట్లయితే, ఎవరి జీవితంలో లోకం ఉండినట్లయితే, ఎవరి జీవితంలో చీకటి ఉండినట్లయితే, యేసు క్రీస్తు నామమున స్వస్థత కలుగునగాక, విడుదల కలుగునగాక. నీ చిత్తములో తండ్రి సంఘాన్ని తండ్రి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నా. నీ మహిమలో నీ తేజస్సులో తండ్రి నిలబెట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇక్కడ ఎంతమంది మోకరించి ఉన్నారు తండ్రి యేసయ్యా. లైవ్ టెలికాస్ట్ కూడా తండ్రి జరుగుచూ ఉంది తండ్రి యేసయ్యా. నీ మహిమ కార్యము చేత తండ్రి ఎంతమంది అయితే తండ్రి యేసయ్యా లైవ్ లో చూస్తూ ఉన్నారు, ఇంతమంది తండ్రి యేసయ్యా నీ మందిరావరణంలో ఉంటూ ఉన్నారు. నీ మహిమ కార్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి పట్ల కూడా ఉండునుగాక, నీ చిత్తములో నిలబెట్టునుగాక, ప్రతి ఒక్క జీవితాన్ని మార్చునుగాక. నీ చిత్తములో తండ్రి నీ మహిమ కార్యమును బట్టి తండ్రి యేసయ్యా ప్రతి జీవితాలు కూడా తండ్రి నీకు అంగీకారముగా ఉండేటువంటి భాగ్యన దేవ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. నీ చిత్తములో నిలబెట్టండి. యవనస్తుల తండ్రి యేసయ్యా ఆత్మీయంగా ఉండేటువంటి భాగ్యన దేవ అనుగ్రహించండి. నీ నామానికి మహిమకరంగా ఉండేటువంటి భాగ్యన దేవ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. పెద్దవారిని బట్టి నీకే వందనాలు. ప్రతి ఒక్క జీవితాన్ని కూడా తండ్రి మార్చండి. ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వారి పాడి పంటలను తండ్రి యేసయ్యా ప్రతి విధమైనటువంటి తండ్రి యేసయ్యా వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆత్మీయ జీవితాన్ని కూడా తండ్రి నీవే కట్టమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఎవరికి కష్టాలు నష్టాలు బాధలు గాయాలు రాకుండా కాచి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో తండ్రి నీకు దగ్గరగా ఉండేటువంటి భాగ్యాన్ని మిగతా రోజుల్లో కూడా తండ్రి మేము ఇంకనూ ఆత్మీయంగా ఉండేటువంటి భాగ్యాన్ని దేవ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మాకు ఒక లెసన్ లాగా ఉండాలి తండ్రి. 40 రోజులు కూడా తండ్రి క్లాస్ లాగా ఉండాలి తండ్రి యేసయ్యా. తరగతి గదిలో తండ్రి మేమందరము కూడా తండ్రి విద్యను అభ్యాసించినట్లుగా తండ్రి ఈ 40 దినాలు కూడా తండ్రి నీ వాగ్దానాల్లో ఉన్నటువంటి మాటలు తండ్రి మేము ధ్యానించుకొని తండ్రి అవలంబించుకొని తండ్రి ఈ సంవత్సర కాలం అంతా కూడా తండ్రి మేము జీవించడానికి ఆత్మీయంగా ఉండడానికి తండ్రి యేసయ్యా సాతానుగాడు మమ్మల్ని శోధించకుండా, సాతానుగాడు మమ్మకు ఇరుకులు ఇబ్బందులు పెట్టకుండా మా జీవితాలు నీకు అంగీకారముగా ఉండేటువంటి భాగ్యన దేవ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి యేసయ్యా. మా హృదయంలో వెత్తబడినటువంటి వాక్యము తండ్రి యేసయ్యా గ్రద్ద వలె తన్నుకుపోకుండా తండ్రి యేసయ్యా మమ్మల్ని నీవే కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నా. వాక్యం అనేటువంటి తండ్రి నీ సన్నిధానంలో మా హృదయాల్లో ఫలించేటువంటి భాగ్యమైన దేవ అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మేలుకరమైనటువంటి దేవుళ్ళు ప్రతి ఒక్కరి పట్ల కూడా తండ్రి ఉంచుతారని మోకరించినటువంటి ప్రతి మోకాలను తండ్రి యేసయ్యా నీవే బలపరిచి తండ్రి యేసయ్యా నీ సన్నిధానం నిలబెట్టి అభిషేకించి స్థిరపరుస్తారని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ఈ వాక్యం ప్రతి హృదయంలో ఫలించేటువంటి భాగ్యమున దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.